ఎరా ఇయాలైనా తీర్పు వస్తుందా మళ్ళీ వాయిదా పడుద్దా? 15 ఏళ్ళుగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి కదరా, ఇవాళ తీర్పు ఇచ్చేస్తారంట. నాకెందుకు అనిపిస్తుంది మా సుబ్బారాయుడు గారే గెలుస్తారని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? న్యాయంగా అయితే మా వెంకట్రాయుడు గారే గెలవాలా? అది చూద్దాంలేరా, ఇవాళ తేలిపోద్దిగా ఎవరు గెలిచేది. ఇతని పేరు సమరసింహారెడ్డి, నేటివ్ ప్లేస్ రాయలసీమ. 200 మందిని చంపి తలదాచుకోవటానికి కోనసీమకొచ్చిన ఫ్యాక్షనిస్ట్ అని చెప్తాడు. కానీ 2 లక్షలు అప్పు చేసి ఫ్యామిలీని వదిలేసి పారిపోయి వచ్చాడన్న సంగతి మాత్రం ఎవరికీ తెలియదు. ఇతనికో జీవితాశయం ఉంది. ఈ పచ్చని పైరులతో కళకళలాడే కోనసీమని రాయలసీమ చేయాలని, ఇక్కడి ప్రజలు కూడా కత్తులతో నరుక్కుని రక్తం ఏరులై పారాలన్నదే ఇతని లక్ష్యం. తిన్నావా? నీకు ఇటువంటి చేసినాను. సమయానికి వచ్చావయ్యా సమరసింహారెడ్డి. ఇవాళ ఇచ్చే తీర్పులు ఎవరు గెలుస్తారంటావు? ఇక్కడ ఎవరు గెలిచినా ఏం జరగబోతుందో నేను చెప్తాను. మీ 2 జనం కాలర్ వెనకాల కత్తులు, నడుముకి నాటు బాంబులు పెట్టుకుని వచ్చారన్న సంగతి నాకు తెలుసు. వెంకట్రాయుడు నెగ్గితే మీరెళ్ళి ఆ ఊరు జనాన్ని నరికేస్తారు. సుబ్బారాయుడు నెగ్గితే వాళ్ళొచ్చి మీ జనాన్ని నరికేస్తారు. అంతేగా? ఏడ్చావు, అట్లాంటి ఇక్కడ జరగవు గానీ లోనకెళ్ళి ఏం జరుగుతుందో చూసిరా. ఈ కేసులో వాది అయిన గంగవరం గ్రామ పెద్ద వెంకట్రాయుడు గారు, ప్రతివాది అయిన రాయవరం గ్రామ పెద్ద సుబ్బారాయుడు గార్ల వాదనలు విన్న మీదట ఈ క్రింది విధంగా తీర్పు ఇవ్వడమైనది. 2 గ్రామాలకు మధ్య ఉన్న రామాలయం ట్రస్ట్ బోర్డు మెయింటెనెన్స్, ఆలయానికి వచ్చే మాన్యం, ఆలయ నిర్వహణని తనకు అప్పజెబితే ఎంతో సవ్యంగానూ చక్కగానూ నిర్వహిస్తానన్న వెంకట్రాయుడు గారి పిటిషన్ను విచారించిన మీదట దేవాలయాన్ని బాగు చేయటం, దేవుడికి సేవ చేయటం లాంటివి ఒక భక్తుడిగా ఎవరైనా చేయవచ్చునని, గుడి మాన్యాన్ని, ఆలయ నిర్వహణని ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సుబ్బారాయుడు గారే ఇక మీదట కూడా కొనసాగించాలని తీర్పు ఇస్తూ వెంకట్రాయుడు గారి దావాను కొట్టివేయడమైనది. ఏంటి ఎవరు నెగ్గారని చూస్తున్నారా? సుబ్బారాయుడు గారే. అదండ్రా, ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి. ఒకప్పుడు సుబ్బారాయుడు వెంకట్రాయుడు ఎంతో స్నేహంగా ఉండేవాళ్లు. 12 ఏళ్ల క్రితం జరిగిన కొన్ని సంఘటనల కారణంగా వీళ్ల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అవి చిన్న చిన్న గొడవలుగా మొదలయ్యి ఇప్పుడు కోర్టుకెక్కే వరకు వచ్చాయి. ఎదురు పడితే మొహమాటానికి పలకరించుకున్నా మనసులో మాత్రం ఒకరంటే ఒకరికి ద్వేషం. దానికి కారణం వెంకట్రాయుడు అన్న రఘుపతిరాయుడు, సుబ్బారాయుడు అన్న చెంగల్రాయుడు. రాయవరం ప్రజలకి చెంగల్రాయుడు దేవుడైతే గంగవరానికి రఘుపతిరాయుడు దేవుడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ పగలు రగులుతూ ఉండేది. పొలంగట్టు తగాదా దగ్గర నుంచి పరిషత్తు ఎన్నికల వరకు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం కొట్లాడుకునేవాడు. ఒకరోజు చెంగల్రాయుడు కుటుంబాన్ని అవమానించాలని రఘుపతిరాయుడు చేసిన అకృత్యానికి ఈ 2 వర్గాలు ఒకరినొకరు కత్తులతో నరుక్కుని రక్తపాతం సృష్టించారు. దాని పర్యవసానంగా కోర్టు ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 10 ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న వాళ్ల మధ్య పగలింకా అలాగే ఉన్నాయి. సిగ్గు లేకుండా ఓడిపోయానని చెప్పడానికి వచ్చావా? రేయ్, నేనే గనక నీ స్థానంలో ఉండుంటే నువ్వు ఓడిపోయావని తీర్పు ఇచ్చిన తెగ నరికేవాణ్ణి. లేదంటే గెలిచానని విర్రవీగే ఆ సుబ్బారాయుడి తల తీసి మన ఆలపాటి వంశం పవరేంటో వాళ్లకు తెలియజేసేవాణ్ణి. అంతేగాని నీలా చేతులు ముడుచుకుని కూర్చునేవాణ్ణి కాదు. గెలిచాడట గెలిచాడు. నువ్వు గెలిచింది వెధవ ట్రస్టీగా. అది కాదు నాకు కావాల్సింది. ఆ ఆలపాటి వంశం మొత్తాన్ని నామరూపాలు లేకుండా లేపేశానని చెప్పు. అప్పుడు ఈ చెంగల్రాయుడికి సంతోషం.
అంతేగాని బోర్డు ట్రస్టీ ఎవరికి కావాలరా? అన్నట్టు రేపేగా అమెరికా నుంచి కృష్ణ వస్తుంది. అవునన్నయ్య. వాడినైనా సూరపనేని వాళ్ళ బిడ్డగా పెంచండి. అలాగే అన్నయ్య. ఏంటి బండి ఏమన్నా లేటా? లేదు బావా, రైట్ టైంకే వస్తుందంట. అన్నయ్య, వెంకట్రాయ్